వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ ఆఫ్ టూ మైండ్స్ రిక్కీ హనీ. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి పండుగ సందర్భంగా ఈరోజు ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకొని బయలుదేరుతున్నాము. ఎలా వెళ్ళాలని, బస్సులో వెళ్తే పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడం ఇట్లా ఇబ్బంది అవుతుందని, ఫెస్టివల్ కదా చాలామంది ఉంటారని ఆటోలో బయలుదేరాము. ఇలా అందరం కలిసి ఒకేసారి వెళ్తే చాలా బాగుంటుంది కదా. పిల్లలు టెంపుల్కి అనగానే చాలా సంతోషంతో బయలుదేరారు. గుడికి వెళ్ళే దారిలో బయట చూస్తే వాతావరణం అయితే చాలా బాగుంది. గుడి దగ్గరికి వెళ్ళేసరికి భక్తులతో సందడి. ప్రతి ఒక్కరూ నాగదేవతకు పూజలు చేస్తూ కనిపించారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతను పూజిస్తే కుటుంబానికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని మన పెద్దలు నమ్ముతారు. గుడి దగ్గర చాలా మంది ఉంటే చాలా టైం పడుతుంది దర్శనానికని. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది పడతారని అనుకున్నాము. కానీ పిల్లలు చాలా ఓపికతో ఎంత టైం అయినా వెయిట్ చేస్తామని చాలా ఓపికగా వెయిట్ చేశారు. ఇంతసేపు వెయిట్ చేశాక గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి లోపలికి వెళ్ళి అక్కడైతే పాలాభిషేకం చేశాము. గుడిలోకి పాలాభిషేకం చేసి దర్శనం చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. మనకెన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఏ గుడికి వెళ్ళినా కూడా దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది కదా. మేము కూడా భక్తి శ్రద్ధలతో నాగదేవతను దర్శించుకొని పూజ చేసి మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం. మన పిల్లలకు కూడా ఇలాంటి పండుగలు, మన సాంప్రదాయాలు తెలియాలి. పండుగ అంటే కేవలం సెలబ్రేషన్ కాదు, మన సంస్కృతి తర్వాతి తరానికి అందించే ఒక అందమైన అవకాశం. ఈ నాగుల చవితి అందరి ఇళ్లలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.